రమ్య గోపాల్ కంచర్ల రీల్స్ అయి చేస్తూ ఉంటుంది. కొంచెం హాఫ్గా చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ పనికిమాలిన బట్టలు వేసుకుంటూ అటు చూడు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. సాధించాడ్రా అన్న, చంపుతా ఏమనుకున్నావు. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుకు. బిజినెస్ చేసే ఏ వ్యక్తికైనా ఓపిక అనేది చాలా ఉండాలండి. తనకు అది ఎక్కడ లూజ్ అయిందో అనేది చెప్పలేను. ఇంకా చాలా భయాన్ని నీతులు వినడెందుకు, నేను ఏమన్నా చీప్గానే అనుకున్నావా, ఫాల్తుగానే అనుకున్నావా? దానివల్ల మాకు ఏంటనేది చూపించలేకపోయాం. మళ్ళీ ఏమంటుండ్రా? మీరు వాళ్ళ కెరీర్ కోసం ఆలోచించారు, ఈరోజు మీ కెరీర్ లేకుండా కనిపిస్తుంది, బిజినెస్ కెరీర్ లేదు. 35,000 మందికి పైగానే వాట్సాప్ రిపోర్ట్ కొట్టారు. నువ్వు హ్యాపీరా? కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పారు. పేరు సుగునండి, పేరే సుగునండి, ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. ఎక్స్పెన్సివ్ అన్న మాటకి ఎవరైనా తిట్టేస్తారా అండి? అటు చూడు బే. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చూసారా సార్ డబుల్ యాక్షన్. వాళ్ళు ఎక్స్పెన్సివ్ అనే మాటకి తిట్టమండి, వాళ్ళు ఏదో అంటేనే కదా తిట్టడం అనేది జరుగుతుంది. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. 3,000 పెట్టి పచ్చడి కొనలేని వాడివి పెళ్ళానికి బంగారం ఏం కొనిస్తావని మాట్లాడింది. పెళ్ళం ఎందుకమ్మా ఇక్కడ? రాధా 550 స్టీల్ టీఎంటీ. పోనీ ఆయన స్తోమత అంతే. నువ్వు బేరం ఆడలేదా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు బేరం ఆడలేదు, ఒక్కడ మనస్సాక్షిగా చెప్పు. అంటే అది రామ్, నేను ఇంత కొంటున్నాను కదా, ఇంత తక్కువకి ఇస్తావు కదా అని అడగలేదా మీరు? మరి అడిగినప్పుడు ఆ షాపు అతను కూడా మిమ్మల్ని ఎలాగే తిట్టుంటే మీరు ఏం చేసేవారు? కిసుక్కోవడమే. అది అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడి ముద్ది నా ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి ఇళ్ళ కొడకాన్ని ఏమని. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు దగ్గర బెటర్ కదా. ఏం జన్మరా మీరు? టాలెంట్ చూపిస్తే చాలు, పిక్కలు చూపిస్తే చాలు, పిక్కల్స్ ఎగబడి కొంటారు. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడి పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? అరే కొడక, రివ్యూస్ చూసినాడు పొగ్గాడవి, మరి ఎందుకు మెసేజ్ చేశాడండి? రోజు బిజినెస్ లేకుండా పోయింది. అబ్బా సాయిరామ్. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినాడు పొగ్గాడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? చెప్పు తెగిపోతుంది. సుత్తి పికిల్స్ కి ఆడెవడో వాట్సాప్ లో హాయ్ అని చెప్పి మెసేజ్ చేశాడు. దానికి మన సుత్తి అక్క రిప్లై ఇస్తూ వాళ్ళ దగ్గర ఉన్న మెనూ కేటలాగ్ మొత్తం పెట్టి రేట్లు పెట్టింది. ఆ రేట్లు చూసిన తర్వాత ఆడికి మైండ్ బ్లాంక్. పికిల్స్ ఎందుకు ఇంత కాస్ట్లీగా ఉన్నాయని చెప్పి సూటిగానే అడిగాడు, రెస్పెక్టబుల్ గానే అడిగాడు. వాళ్ళని పాపం కనీసం ఒక్క మాట మాట్లాడలా, నోరెత్తి ఒక బూత్ కూడా తెట్లా. వయసులో ఉన్న అమ్మాయితో మాట్లాడడం సంస్కారం కాదు. ఆడు మెసేజ్ పెట్టిన దానికి రిప్లైగా మన అలేఖ్య సుత్తి పికిల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతూ మెసేజ్ పెట్టిందో మీరే చూడండి. ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ పకింగ్ ఫెయిల్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్న కెరియర్ మీద, ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పిల్లలు వదిలిపడింది కాబట్టి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు అడిగిన ఏమిటి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడింది ముద్ది నా మాటిని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా ఏమని. అరే ఓపెన్ చేయి, అయితే నువ్వు దెంగే. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పారు. నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా ఏమని.
వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళబోతున్నారు అనేటటువంటి క్రిస్టియన్స్ బిగ్ బాస్ 9 లో ఆఫర్ వచ్చింది, వెళ్తున్నారంట కదా నెక్స్ట్ సీజన్ కి అని చెప్పేసి. ఏం కర్మరా భగవంతునా. అందరూ ఏమని అడిగారంటే గాలి అందట్లేదు, ఆక్సిజన్ పెట్టారు, ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ అని చెప్పి కూడా చాలా మంది అడిగారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఈ వీడియోలో మీరు జాగ్రత్తగా చూడండి. అమ్మాయి వీడియో చేస్తుంది అనమాట, ఏడ్చుకుంటూ చేతులు చూపించుకుంటూ వీడియో చేస్తుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ విధమైనటువంటి మెహందీ లేదనమాట. అమ్మాయిలు గోరింటా పెట్టుకుంటారు కదా, ఏ విధమైనటువంటి గోరింటాకు లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇవాళ ఒక వీడియో చేసింది, ఎగ్జాక్ట్లీ చూడండి, చేతికైతే మెహందీ ఉందన్నమాట. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్. ఈ అమ్మాయి ఇంత తీరిగ్గా గోరింటాకు ఎలా పెట్టుకుంది అని చెప్పి నేను అడగట్లా, చాలా మంది సబ్స్క్రైబర్స్ నాకు మెసేజ్ చేసి మరీ అడగమంటున్నారు. అంటే అది మరి చేతులకి గోరింటాకు పెట్టుకున్నారా అంత టెన్షన్లో? ఇప్పుడు అంత బాధపడుతుంటే అవన్నీ కూడా వదిలిపెట్టి ఎంత టెన్షన్లో ఇంత రిలీఫ్గా గోరింటాకు ఎలా పెట్టుకోగలిగావు? అదే మ్యాజిక్. ఇది యాక్చువల్లీ ఎప్పుడో అయిపోయేదే. మీరే గోరంత దాన్ని గెలుక్కొని కొండంత అయితే చేసుకున్నారనమాట. దీని అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. చాలా కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి, ఇంకా న్యూస్ ఛానల్స్ కానీ మీమర్స్ కానీ అందరూ వేస్తున్నారు. చేసిన పాపాలను కడిగేయటం అంటారు. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికి ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. ఫాల్స్, అబద్ధం. ఫోన్ చేశాను ఇలా తిట్టాల్సి వచ్చింది. నువ్వు ఏంటి? కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. అంత స్మూత్ గా కూడా అడగలేదు, నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడు. నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎదవల్లాగా అనర్జుగాడు కాదురా, మరగుచ్చదవా, మొదలచ్చి పెదవా, పింజారి ఎదవా, పిచ్చి మొహన్ దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు? ఎదవన్నారు ఎదవ. ఈ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో. వెరస్ట్, చిచి చిచి చిచి.